రేపే ఇక ఆఖరి బోనాలు అంతే కదా, లాల్ దర్వాజా బోనాలు ఆఖరి బోనాలు కదా. మీ దాంట్లో ఎవరన్నా బోనం ఎక్కిన వాళ్ళు ఉంటే రేపు ఎక్కించి మంచిగా తల్లి దీవెనార్తలు తీసుకొని రండి. సరే కానీ ఇలా ఎగ్జామ్స్ ఇద్దాం మనం. జోరుగా నడుస్తుంది హరితహారం, రోప్వే మీద మంత్రుల విహారం. జనసేనలకు వస్తారట నల్లారి వారు, ఇద్దరు కలిస్తే ఉంటదేమో జోరు. వాతావరణం ఆఫీసర్ల మీద కేసులు, ఆదర్శమైతున్న మహారాష్ట్ర రైతులు. డ్రగ్స్ దందా మీద సత్తి రిపోర్టింగ్. ఎక్కడెక్కడ ఉన్నా పక్క పంటి నువ్వే ఉన్నట్టు అనిపిస్తుంది ఫిరియా అంటే పాటలు పాడతారు చూడక్క తరుణు. ఆయన అయితే టీవీలో వస్తుంటే ఇదేంటి డ్రగ్స్ కంటే నేను ఎప్పుడు చూడలేను, ఉప్పు లేకనే ఉన్నారు అంటాను అనుకుంటుండంట. తెలుసా, జనసేన పార్టీ పెట్టి 3 ఏళ్ళు దాటిపోయింది, అయినా లీడర్లు చేరికైంది లేదు, ఏడ గెలిచింది లేదు. చిచి, ఏడ పోటీ చేయలేదు. ఇక టైం దొరికినప్పుడు మీటింగులు పెట్టి పవన్ అన్న ఆవేశంతో ప్రసంగాలు, ట్విట్టర్లో ప్రశ్నలు. ఇక ఈ నడుమ పరీక్షలు పెట్టుడు, పేపర్లు దిద్దుడు, ఇంటర్వ్యూలు చేసుట్లా ఇట్లున్నాడు. ఏడాది పోతే మళ్ళీ ఎలక్షన్ల సీజన్ అయినాయే. ఒక్కడే అటు సినిమాలు ఇటు పార్టీని నడుపుడు ఎంత కష్టం. ఈ బాధలు తప్పిస్తందుకు కావచ్చు ఒక పెద్ద లీడర్ పార్టీలకు వస్తా అంటున్నాడట. మరి ఆయనకు పరీక్ష పెట్టింది లేనిది తెలియదు కానీ 2-3 మాటల ఇంటర్వ్యూలు అయితే నడిచినాయట. ఇంతకాయన ఎవరంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సార్ని మళ్ళా రాజకీయాలలో చూసేటట్టున్నాములో జనసేన పార్టీలో చేరి సెకండ్ స్టార్ బ్యాట్స్మెన్ అయిదాం అనుకుంటుండట. సాట్ కు పవన్ కళ్యాణ్ సార్తోని మాట ముచ్చట నడిచిందట. మంచి ముహూర్తం చూసుకొని ఆఫీస్ ముంగట చెప్పులు ఇడిచి కొత్త పార్టీలో చేరికైతాడట. నీయంగానే వస్తే మాత్రం జనసేన పార్టీలో చేరిన ఫస్ట్ పెద్ద లీడర్ నల్లారి వారే. కాటమరాయుడి ఆవేశం, కిరణ్ సార్ ఆలోచనలు కలిస్తే ఆంధ్రాల చంద్రన్నను జగనన్నను ఊడ్చిపడేయచ్చని ఊహించుకుంటురట. కిరణ్ కుమార్ రెడ్డి సార్ చరిత్ర చిన్నదేం కాదుల్లో. అఖండ ఆంధ్రప్రదేశ్ కి ఆఖరి ముఖ్యమంత్రిగా చరిత్రలో జినిగిపోని కమ్మలున్నాయి సార్ పేరు మీద. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్ రాస్తున్న నేను మనం జనం వయ్యిలా కూడా 4-5 కమ్మలు ఉండాలని చూస్తున్నట్టున్నాడు. అబ్బా, మహారాష్ట్ర రైతన్నలు మీరు దేశానికి ఆదర్శం, ఎంత గొప్ప పని చేసిండ్రు. అవునా, అంటే ఎకరం జాగాల 70 బస్తాలు పండించిండ్రా? కాదా? లేకుంటే బ్యాంకు లోన్లు మొత్తం కట్టేసిండ్రా? అది కూడా కాదా? లేకుంటే ఎరువులు మందులు ఇవేం కొట్టకుండా సాగు చేసిండ్రా? తక్కువ నీళ్ళతో ఎక్కువ పొలం బారిచ్చిండ్రా? ఇది కూడా కాదంటే ఏందబ్బా. మేమెంత అప్పుల పాలైనా బలిమీటికి పానాలు తీసుకోము అని శపథాలు పట్టిర్రా అని అంటుర్రా? అంతేలే, ఏం చేస్తాం మరి, మిమ్మల్ని కూడా ఏం లాభం లేదు. రైతుల వార్తలు అంటేనే ఇవి అనేటట్టు యాదకొస్తున్నాయి. కానీ దేశంలో ఏ రైతు ఎన్నడు చెయ్యని, అసలు చెయ్యాలనే ఆలోచన రాని పని చేసిండ్రు మన మహారాష్ట్ర రైతన్నలు. ఈ తాపకు ఫుల్ ఆనలు, చెర్లు కుంటలు అలుగులు వాడతాయి, ఇక వ్యవసాయానికి సావే లేదు అని చెప్పిర్రట మహారాష్ట్ర వాతావరణ శాఖ ఆఫీసర్లు. బగ్గా చదువుకున్నోళ్ళయిరి, మళ్ళా మొగుల్ని పరీక్షలు చేసి చెప్తారాయే. నిజమే కావచ్చు అని నమ్మిండు రైతులు. మొగులు దిక్కు చూసి చూసి కండ్లు కాయలు కాసినాయి, చినుకు రాలలే, ఇత్తు మొలవలే. ఇంత పనికున్నారు తాతలు అని వాతావరణం ఆఫీసర్ల మీద కేసులు పెట్టిర్రు. ఆనలు పడతాయని ఆశ పెట్టి మమ్మల్ని ఆగం చేసిండ్రు. ఇత్తనాలు ఎరువుల కంపెనీలతోని చేతులు కలిపి నమ్మించి మోసం చేసిండ్రు అని పోలీసులకు ఫిర్యాదు అయిండు రైతులు. ఆఫీసర్లను నమ్మి మట్టిలో పోసిన పైకం ఇప్పియాలే అని మహారాష్ట్ర సీఎంకి ఉత్తరం కూడా రాసిండ్రు. కానీ ఎప్పుడు మోసపోవుడు, మా బతుకులు గింతే అని అనుకునే రైతులు కేసుల ఆలోచన చేసిండ్రంటే మన దేశం లేదో జరుగుతుంది. మొన్న పంటకు మంచి ధర పెట్టాలని 6-10 రోజులు జంగు లేపిండ్రు. బొంబాయికి పండ్లు పాలు కూరగాయలు ఏది అందకుండా చేసి అనుకున్నది సాధించిండ్రు. మహారాష్ట్ర రైతు ఉద్యమాలు కడమ రాష్ట్రాల రైతులకు ఆదర్శమైతాయేమో. జై కిసాన్, జై మహారాష్ట్ర రైతులు. ఎంతైనా ఈ గుట్టలు పుట్టలు చెర్లను బయట దేశపులు వాడుకున్నట్టు మనం వాడుకోలేం. ఎందుకు వాడుకోమమ్మా? ఏడనన్న కొండ కనబడి తూకుంటామా? మిషన్లు పెట్టి పిండి చేసేస్తాం. చెరువు కనబడితే మట్టి వచ్చి బిల్డింగ్ లేపుతాం. అడవులను కూడా పొత పెట్టబడతామి. ఇంతకంటే ఇంకేం మంచిగా వాడుకుంటారు అని అంటున్నారు కదా. కానీ నేను చెప్తుంది వాడుకున్నాడు కాదు, పచ్చదనం కాపాడుతందుకు బయట దేశపోలు ఎంతైనా ఖర్చు పెడతారు. పబ్లిక్కి ఆనందం మంచిదందుకు ఎన్ని సౌలతులైనా చేస్తారు. ఇప్పుడిప్పుడే మన తాన కూడా గసుంటి సురువైతున్నాయి. రైట్, ఇడు ఉండ్రి. సూపర్,
దీన్ని రోపే అంటారు. ఒక గుట్ట కోసం నుంచి ఇంకొక గుట్టకు సర్రుమని ఇట్లా పోతారన్నట్టు. మహబూబ్నగర్ లా ఒక పార్కుల మొలకలు నాటినాక ఇగో ఇట్లా రోపే మీద ఉరికిండు మంత్రి కేటీఆర్ సారు. మంచిగా అనిపించిందట. మేము కూడా పారి తిరుగుతామని మంత్రి లక్ష్మారెడ్డి సారు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్న బుద్ధి కూడా తీసుకున్నారు. అబ్బా ఇవాళ ఆకుపచ్చ దినం గదేనులా గ్రీన్ డే ఏమన్నా జరిగిందా? బడి పిల్లలు మొత్తం మొలకలు నాటిర్రు. పొద్దాకా అవే పనులు. 28 లక్షల మొలకలు నాటిర్రట ఒక్కనాడే. పిల్లలే కాదు, సార్లు, లీడర్లు, ఆఫీసర్లు, పోలీసులు, లాయర్లు అందరు మొలకలు నాటే పనిలే ఉన్నారు. హరితహారం పథకంలో ఒక మంచి వార్తను చూద్దాం ఇప్పుడు. రోగమో నొప్పో వచ్చి డాక్టర్ తానికి పోతే చెకింగ్ చేసి మందులు రాస్తాడు. ఈ డాక్టరు మందులు రాసి ఒక మొలక కూడా ఇస్తాడు ఫ్రీగా. పేరు శ్రీనివాస్ రెడ్డి. జగిత్యాల చిన్న పిల్లల డాక్టరు. ఇచ్చిన మొలకలను ఇంట్లో నాటుకోవాలి. మల్లతాపకు పోయినప్పుడు పెరిగిన చెట్టుతోని సెల్ఫీ ఫోటో దిగి తీసుకపోతే ఫీజులు తక్కువ చేస్తాడట. ఖాతా పూతా పెట్టి నలుగురికి నీడనిచ్చేదాకా జాదుతే రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా ఫ్రీగా వైద్యం చేస్తాడట పిల్లలకు. మొన్న కేసీఆర్ సార్ చెప్పిండు కదా మొక్కలను చిన్న పిల్లల లెక్క జాదాలని. ఈ సారు పిల్లలతోనే పెట్టిస్తుండన్నట్టు. ఫీజులు గుంజే డాక్టర్లున్న ఈ కాలంలో పచ్చదనం కోసం ఫీజు వద్దంటున్నాడంటే సార్ను తారీఫ్ చేయాలి. ఈ సార్ను ఆదర్శంగా తీసుకొని మొలకలు జాదితే బడి ఫీజు తక్కువ చేస్తాం, బస్సుల టికెట్ తక్కువ కొడతాం, ఆఫీసుల పని జల్దీ చేస్తాం, ఆధార్ కార్డు అడగం, జిఎస్టీ పన్ను వెయ్యం అని ఆఫర్లు పెడతానా? ఆహా, ఆకుపచ్చ తెలంగాణ ఏడాదిలోనే తయారైతది. మా సత్తిగాడు ఇలా పరిగడుపునే ఉరిగిండు. డ్రగ్స్ కేసు విషయంలో ఫిలిం నగర్ లో వివరాలు తెలుసుకొని నాకు రిపోర్టింగ్ చేస్తా అని. మరి ఏడున్నాడు సత్తి? పైసలు ఎగిరే సిత్తుబత్ ఆట ఆడుతున్నా. ఇడ నీకో దండం తల్లి, నువ్వే పోయి తెలుసుకోపో ఏం జరుగుతున్నారు. అదేంద్రా సత్తి, మా బుల్లెలే చూరికినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఏంద్రా తిరకాసి పెడుతున్నావు? అసలు ఫిలిం నగర్ లో తాజా సమాచారం ఏంది? నేను పొద్దుగాలు వచ్చిన ఇలవాడి ఆస్తకొచ్చి నువ్వు పొద్దుముఖంగా వచ్చి ఎవరేమన్నారు, ఎంత తిన్నారు, ఏడగొన్నారు అంటాను అడుగుతావా? తమాషనా? అసలు నేను ఇంకేం అడగలేదు సత్తి, ఇప్పుడే అడుగుదాం అనుకుంటున్నా. అయితే చెప్పు, అసలు ఫిలిం నగర్ లో డ్రగ్స్ కేసు సమాచారం ఏంది? నా బొంద నా సమాచారం. దుఃఖనొప్పలను పోయి డ్రగ్స్ కి అంటాను అడిగితే ఈ మైకు తీసుకొని నెత్తి మీద టుంగుమని వేసిండ్రు. ఇగో బొడుసు కూడా వచ్చి పాడైంది. నో 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 సత్తి, మీరు దుకాణాల్లో డ్రగ్ అడిగే పరిస్థితి ఎందుకు వచ్చిందని అడుగుతున్నా. అయితే ఫీలింగ్ నగర్ లో డ్రగ్స్ కు బాగా దొరుకుతాయంటే కొనుక్కుందామంతా తిరిగిన ముత్యం అంతా దొరికే పరిస్థితి కూడా మనకు కనబడతలేదు. ఇదేంటి సత్తి, ఒక ఇలేకరిగా నువ్వు సమాచారం ఇవ్వాలి కానీ మత్తు మందులు తీసుకోవడం నేరం ఘోరం కదా. సమాచారం తెలుసుకోవాలి కాబట్టి నేను కూడా డ్రగ్స్ కు తింటే దాని విషమం బయటకు వస్తుందంట అని తినే ప్రయత్నం చేసినా గానీ నాకు దొరికే పరిస్థితి కనవలేదు. నేను నీకు ఖాళీ రిపోర్టింగ్ చేయమని చెప్పిన, కానీ నాకు తిని దొరకవటమని నేను చెప్పలేదు సత్తి. అసలు డ్రగ్స్ కు తిన్నాక పెద్దోళ్ళు అయినరా, పెద్దోళ్ళు అయినాక డ్రగ్స్ కు తిన్నారా? నేను కూడా డ్రగ్స్ కు తిని చూతామంటా అని చూసినా కానీ దొరకలేదు నాకు. నో 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 సత్తి, ఇట్స్ వెరీ బ్యాడ్ థింగ్. డ్రగ్స్ ఆర్ వెరీ డేంజరస్ టు హెల్త్. వన్ షుడ్ నాట్ కన్స్యూమ్ డ్రగ్స్, యు నో. అక్క ఆయనతో నువ్వు మత్తు మందు కూడా వేసుకొని వచ్చినావా? ఏమక్క ఎన్నెల్లేంది ఇంగ్లీష్ లో మస్తు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు సత్తి? బీద బిక్కోళ్ళకి అది దొరకది. అది కొనాలంటే మస్తు పైకం కావాలి. అది నీ అసుంటోళ్ళకి నా అసుంటోళ్ళకి దొరకది. అక్క ఒక ముచ్చట అడిగితే ఏమనుకోక అక్క, మత్తు మందు తింటే హీరోలు హీరోయిన్లు అవుతారా అక్క? తెల్లగా అవుతారా? తెలివి మస్తు పెరుగుతుందా? హీరోలు కాదురా, ఉన్న ఇండ్లు కూడా అమ్ముకోవాలి. మత్తు మందు తింటే పక్కోళ్ళు ఏం చేస్తుర్రో తెలియదు. అదో లోకం రా, లండనే బతుకుతారు. ఇక ఎవ్వరు మత్తు మందు తింటే దమాకుల మెంటల్ గిర్రన తిరిగి సంతాలరకొచ్చి ఎర్రగాయ పచ్చగా అవుతుందో వాళ్ళే మత్తు మందు తినేటోళ్ళు అక్క. ఓకే లీవ్ ఇట్ సత్తి. అసలు ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న లెవెల్ దీని మీద అలా స్పందన ఎట్లుంది? ఏ మొమ్మైతే కాను షార్మి ఉన్నారంట అని తెలుసు కానీ ఈ సందనేవరాక ఏం సినిమాలో చేసిందామె? నో సత్తి, స్పందన అంటే ఈ కేసులు ఇరుక్కున్నోళ్ళు ఏమంటుర్రని. ఇప్పటి వరకు ఎంతమంది పేర్లు బయటకు వచ్చినాయి, ఎవరెవరికి నోటీసులు వచ్చినాయి? అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం అయితే పూరి సార్ కంపెనీలో పనిచేసిన వాళ్ళు అందరి పేర్లు బయటకు వచ్చినాయి. కానీ అదేంటి సత్తి, పూరి జగన్నాథ్ సార్ కంపెనీ ఏంది? ఆయనకి ఏమైనా డ్రగ్స్ కంపెనీ ఉందని సమాచారం వచ్చిందా? జర వివరంగా చెప్పు. పూరి సార్ కంపెనీ అంటే ఆయన సినిమాలలో యాస్కెనింగ్ చేసిన వాళ్ళు. ఇది కూడా తెలియకుంటే యాంకరమ్మ ఎట్లయినావు? ఓకే సత్తి, కొందరు హీరోలు డ్రగ్స్ కేసులు ఉన్నారు కదా, వాళ్ళని కలిసే ప్రయత్నం చేసినవా? వాళ్ళు ఏమంటున్నారు? ఎక్కడెక్కడ ఉన్నా పక్క పంటి నువ్వే ఉన్నట్టు అనిపిస్తుంది ఫిరియా అంటే ఆయన పాటలు పాడతారు చూడక్క తరుణు. ఆయన అయితే టీవీలో వస్తుంటే ఇదేంటి డ్రగ్స్ కంటే నేను ఎప్పుడు చూడలేను, ఉప్పు లేకనే ఉన్నారు అంటాను అనుకుంటుండంట. ఉప్పుకు డ్రగ్గుకి తేడా తెలియనంత అమాయకుడు అంటావు. సరే మరి యాక్టర్ సుబ్బరాజ్ ఏమంటున్నాడు? ఆయనకు నోటీసులు వచ్చినాయంట కదా. జ్వరం వచ్చినప్పుడు అవులోపతి గోళీలు ఇస్తే కూడా వేసుకోకుండొచ్చు, సుబ్బరాజ్ అయితే డ్రగ్స్ అనుకుంటారంట అని. మరి ఇక హీరో నవదీప్ రెస్పాన్స్ ఏంటి? ఆయన ఏమంటున్నాడు? ఆయనకంట ముందే ఎరకనంట
ఈ డ్రగ్స్ కేసులో నన్ను ఎట్లా ఇరికిస్తారంట అని. అదేంటి సత్తి, నిన్నటి వరకు డ్రగ్స్ కేసులో నేను లేనని చెప్పిండు, ముందే ఇప్పుడు ఎట్లా ఇరికైందట? తాగి బండి నడుపుడు కేసులో ఇరుక్కున్న కాడ నుంచి అయితే ఇక ఏడ డ్రగ్స్ ముచ్చటిన వాడ కూడా ఈయన పేరే వెళ్తున్నదంట. ఓకే సతీ, కానీ మీరు ఇంకొక వ్యక్తిని మర్చిపోయారు. యాక్టర్ నందుని కలిసినవా? ఆయన ఏమంటున్నాడు దీని మీద? అమ్మో, కోపంలో ఒడిసేసేటట్టే ఉన్నాడు. అన్ని టీవీలలో ఇంటర్వ్యూ ఇచ్చి నా రథకం చూసుకొని ఇంకా టేస్టింగ్ చేసుకోండి, నా రథకంలో ఏమని వెళ్తే అప్పుడు సిస్కి అనుభవిస్తా అంటున్నాడు. అయితే ఇదే విధంగా హీరో తనీష్ పిల్లగాడు కూడా గిట్లనే ఊగిపోతున్నాడట కదా. మరి ఫిలిం నగర్ పెద్దలు ఈ విషయంపై ఏమంటారు సతీ? రాజేంద్ర ప్రసాదం సార్ ఏమో బువ్వ ఎక్కువ తిన్నా కూడా తప్పే, డ్రగ్స్ కు తింటే ఇంకా తప్ప అంటున్నాడు. అంటే సార్ ఉద్దేశంలో తక్కువ తీసుకుంటే తప్పు లేదట్నా? ఓకే సతీ, ఇప్పటిదాకా ఎంతమంది పేర్లు వచ్చినాయి? అరెస్ట్ ఎప్పుడు చేస్తారట వాళ్ళని? ఇప్పటి వరకు అయితే 4 సార్ కంపెనీల పేర్లే బయటకు వచ్చినాయి. ఇక కడమ కంపెనీల పేర్లు బయటకు వస్తాయా మూత పడతాయా తెలియనటువంటి పరిస్థితి నెలకొల్పింది సాఫిత్ర. అయితే ఇక్కడ ఒక విషయం సతీ, డ్రగ్స్ కేసులో కీలక పాత్ర పోషిస్తున్న పెద్ద పోలీస్ సార్ అకున్ సబర్వాల్ సెలవు తీసుకున్నాడట కదా. ఎటెళ్ళినట్టు? ఇంటికి పోయిండా? మీరేకింగ్ ఆర్త చూడలేవా నువ్వు? సెలవు తీసుకోలేడు. హైదరాబాద్లో మత్తు మందు లేకుంటే చేసేదాకా నేను సెలవు తీసుకొని అంటాను అన్నాడు. అటువంటి పరిస్థితి. అదేంటి సత్తి, నెల ముందే సెలవు అడిగితే ఎక్సైజ్ శాఖ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సార్ సెలవు మంజూరు చేసిండట కదా. సారు సెలవుల మీద బయటకు పోతే దొరికిన మత్తు మందు కూడా ఆయనతో ఎవరన్నా తినగలరా అంట అని లాటి పట్టుకొని ఆనే ఉంటాడేమో. ఓకే సత్తి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక ఇది మా సతిగాడు అందించిన డ్రగ్ సమాచారం. నోటీసులు వచ్చినా మాకేం సంబంధం లేదంటుండ్రు సినీ జనాలు. చూడాలా మరి ఈ కథ ఎటు పోతుందో. ఇదే సమాప్తం. కెమెరా పర్సనల్ రాజేశంతో బిత్తిరి సత్తి ఈ సిస్క్ న్యూస్. అయిపోయినాయి మన ముచ్చట్లు. ఇంకిన్ని ముచ్చట్లతో మనం మళ్ళా కలుద్దాం. టాటా.